వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. టీవీ9 న్యూస్ ఛానల్ యాంకర్ వెల్లాల చెరువు రజనీకాంత్ కు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు. ఇన్నాళ్ళు అటు తెలంగాణలో బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ నుంచి, ఇటు ఏపీలో వైసీపీ ప్రెసిడెంట్ జగన్ రెడ్డి నుంచి అడ్డంగా దోచుకున్న రజనీకాంత్ కు ఐటీ శాఖ నోటీసులు పంపింది. కోట్లు సంపాదించి దేశంలోనే అత్యంత ధనిక జర్నలిస్టుగా రికార్డులోకి ఎక్కిన రజనీకాంత్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు నోటీసులు పంపారు. ఇటీవల ఢిల్లీలో ఉన్న కూతుర్ని కలిసేందుకు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్లిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్ కు పంపారు గుర్తు తెలియని వ్యక్తులు. వైసీపీ ముఖ్య నేత బంధువుకు చెందిన ఎయిర్లైన్స్ సంస్థ ద్వారా స్పెషల్ ఫ్లైట్ తన వ్యాపార భాగస్వామి నాయుడు అనే వ్యక్తి ద్వారా బుక్ చేసినట్టుగా అందుకు సంబంధించిన ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు దొరికాయి. ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయడం అనేది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ఇటీవలే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 11 కోట్లతో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఫ్లాట్, మోకిలాలో 8 కోట్లతో కొన్న విల్లా, మియాపూర్లో కొన్న 3 బెడ్రూమ్ ఫ్లాట్, వీటన్నింటిపైన ఆరా తీస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. వీటితో పాటు బెంగళూరులో రజనీకాంత్ కు సంబంధించిన ప్రీమియర్ రియల్ ఎస్టేట్ కంపెనీ పైన ఇటీవలే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి. నెల్లూరుకి చెందిన కిషోర్ అనే వ్యక్తితో కలిసి గత 8 ఏళ్లుగా ప్రీమియర్ ఇన్ఫ్రా కంపెనీని నడుపుతున్న రజనీకాంత్ ఈ సంస్థ బెంగళూరు శివార్లలో అనేక వెంచర్లు వేసింది. అయితే కంపెనీలో ఎక్కడా తన పేరు రాకుండా బినామీలతో నడుపుతున్నాడు రజనీకాంత్. అటు అమరావతిలో చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో రజనీకాంత్ భూముల రేట్లు అమాంతం పెరిగాయి. గతంలో అమరావతిలోని కృష్ణయ్యపాలెం కొనుగోలు చేసిన 18 ఎకరాల భూమికి సంబంధించి సిఆర్డీఏ నుంచి తిరిగి రావాల్సిన ప్లాట్లకు ఇటీవలే దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడ అసలు విషయం బయటపడింది. సిఆర్డీఏ నుంచి సమాచారం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు చేరినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ రోడ్ నెంబర్ 36లో నడుస్తున్న పబ్బులను రజనీకాంత్ కు వాటా ఉంది. జగన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే ముందు ఏపీ మంత్రితో కలిసి వైజాగ్లో మరో పబ్ స్టార్ట్ చేశాడు. అటు వైసీపీ ప్రభుత్వం నుంచి అందిన కోట్లాది రూపాయలను క్యాష్ రూపంలోనే తీసుకుని ఆ డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాడు రజనీకాంత్. మరోవైపు వైసీపీ డిజిటల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డితో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లను వైసీపీకి అనుకూలంగా పనిచేసేలా కాంట్రాక్ట్ కుదిర్చింది రజనీకాంత్. అయితే ఆ డిజిటల్ ఛానల్స్, పత్రికలన్నింటికీ పేమెంట్ ఇంకా పెండింగ్ ఉంది. పార్టీ ఓడిపోయింది కాబట్టి పెండింగ్ అమౌంట్ ఏది ఇప్పించలేనంటూ చేతులెత్తేశాడు రజనీకాంత్. అటు సజ్జల భార్గవ్ రెడ్డి ఐపాక్ సిబ్బందికి, సోషల్ మీడియా సిబ్బందికి ఇవ్వాల్సిన పేమెంట్ మొత్తం ఆపేశాడు. రజనీకాంత్, సజ్జల భార్గవ్ రెడ్డి కలిసి తమకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కాజేశారని డిజిటల్ ఛానల్స్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరోవైపు అటు తెలంగాణ ఎన్నికల్లో, ఇటు ఏపీ ఎన్నికల్లో పొలిటికల్ లీడర్ల ఇంటర్వ్యూల పేరుతో భారీ మొత్తంలో వసూలు చేశాడు రజనీకాంత్. ఒక్కో లీడర్ నుంచి 10 లక్షల నుంచి 25 లక్షల వరకు మొత్తం మీద 2 రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. వాస్తవానికి ఛానల్ మార్కెటింగ్ టీం తరపున రావాల్సిన యాడ్ రెవెన్యూ అంతా ఇలా తానే లీడర్లతో డైరెక్టుగా మాట్లాడి మొత్తం నొక్కేశాడు. ఇందుకు తన బినామీ అయిన ధర్మారెడ్డి అనే వ్యక్తి చేతుల మీదుగా జరిగాయి. ధర్మారెడ్డి, రజనీకాంత్ ఇద్దరూ కలిసి కాజేసి మొత్తం మీద అటు మై హోమ్ కంపెనీ యాజమాన్యం కూడా విచారణ జరుపుతోంది. కంపెనీకి యాడ్ రెవెన్యూ ఎందుకు రాలేదని మార్కెటింగ్ హెడ్ విచారణ జరిపితే ఈ వ్యవహారం మొత్తం బయటపడడంతో ఈ విషయాన్ని మేనేజ్మెంట్ కు చెప్పడంతో రజనీ మేడకు చుట్టుకుందట. మొత్తం మీద ఒక పార్టీ అధికారం కోల్పోవడంతో యాంకర్ రజనీకాంత్ కు కష్టాలు చుట్టుముట్టాయి.